శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, మనకు 30వ తేదీ మంగళవారం రోజున విశ్వావసునామ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి పండుగ జరుపుకుంటున్నాం. అయితే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన పశ్చన్నిమిష మాత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేతనే విధంగా భగవంతుని యొక్క దర్శనాన్ని ఉత్తర ద్వారం గుండా ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తూ ఉందని చెప్పేసి మనకు అనేకమైనటువంటి పురాణ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ముక్కోటి విశిష్టతను తెలుసుకుంటూ ఉంటే, ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలన్నీ కూడా తెరుచుకొని శ్రీమన్నారాయణుడు ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజున భూలోకవాసులమైనటువంటి మనందరికీ కూడా గరుత్మంతుడు వాహనంగా స్వామివారు వేంచేపు చేసి అనేకమైనటువంటి శోభతో ఉత్తర ద్వార దర్శనాన్ని మనం చేసుకునే చక్కని అవకాశం మనకు ఈ పుష్యమాసం విశ్వావసునామ సంవత్సరం, మరి పుష్యమాసంలో వస్తున్నటువంటి 30వ తేదీ మంగళవారం వస్తున్నటువంటి ఏకాదశి రోజున మనమందరం కూడా మరి ఆ యొక్క స్వామి దర్శనాన్ని చేసుకోవచ్చు. అయితే ఉత్తర ద్వార దర్శనం అనేది ముఖ్యంగా మనకు ఈ ఉత్తర ద్వార దర్శనాన్నే వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి వైష్ణవ క్షేత్రాలలో ముఖ్యంగా వైభవంగా స్వామిని ఉభయ దేవేళ్లతో అలంకరించి ఈ యొక్క దర్శన భాగ్యాన్ని మనకి ఇస్తూ ఉంటారు. మరి ఉత్తరం అన్నది ఉత్పత్తిగా చెప్పుకుంటూ ఉంటే మిక్కిలి శ్రేష్టమైనటువంటి మార్గమే ఉత్తర ద్వార దర్శనం అని, ఉత్తమ మార్గం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. యోగ భూమికలో సాధకుడు మూలాధారం నుంచి సహస్రారం చేరుకోవడమే ఈ ప్రయాణం అని చెప్పేసి, మరి ఇరుపక్కల ఇడా పింగళ నాడులు ఆజ్ఞా వరకు తోడుగా ఉండి అక్కడ తాము స్థానాలు మారుతూ సుషుమ్న నాడి ద్వారా సహస్రారంలో చేర్చగలగడము ఉత్తర ద్వారానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. ఇటువంటి ఉత్తర ద్వార దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు మనోవాక్కాయ కర్మలతో చేసినటువంటి పాపాలన్నీ కూడా దూరమైపోతూ ఉంటా అని చెప్పేసి, మరి దీనికే మరొక పేరు పుత్రదా ఏకాదశి అని చెప్పేసి పూర్వకాలంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యంగా ఒక సుకేతుడనే మహారాజు ఉండేవాడు. అతని భార్య చెంపక. వారిద్దరికీ సంతానం లేకపోయేసరికి ఒక ముని యొక్క ఉపదేశం ద్వారా ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయంలో సందర్శన చేసుకోగానే వారికి సంతానం కలిగింది. కాబట్టి దీనికి పుత్రదా ఏకాదశి అని మరొక పేరు కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మరి ముక్కోటి ఏకాదశి రోజున్నే మోక్షదా ఏకాదశి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క పండుగ. అయితే ఈ ఏకాదశి పండుగ ఏర్పడడానికి కూడా మనకు ఒక చిన్న ఇతివృత్తం కూడా ఉంది. పూర్వకాలంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజున్నే ముర అనే ఒక రాక్షసుడు అందరినీ కూడా హింసిస్తూ ఒకానొకప్పుడు భయంకరమైనటువంటి హింస చేస్తూ ఉన్నటువంటి ముర అనే రాక్షసుడు, ఆ రాక్షసుని యొక్క సంహారం చేయడానికి విష్ణు భగవానుడు వస్తాడు. కానీ విష్ణు భగవానుడు కొంతవరకు నిద్రలో ఉండడంతో ఆ రాక్షసుడు విష్ణు భగవాను పైన యుద్ధం చేయడానికి రాగానే విష్ణు భగవాన్ యొక్క శరీర భాగం నుండి ఒక దేవత ఆవిర్భవిస్తుంది. ఆ దేవత ఆ రాక్షసునితో యుద్ధం చేసి మురా అనే రాక్షస సంహారం చేస్తుంది. అప్పుడు మెలకు వచ్చిన తర్వాత విష్ణు భగవానుడు చూసి, అమ్మా నువ్వెవరు అంటే, మీ శరీర భాగం నుండే నేను ఉద్భవించాను స్వామి అనగానే వరం కోరుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ వరం కోరుకునే అనేసరికి ఆ ఎవరైతే ఉన్నారో దేవత ఒకటే కోరుకుంటుంది,
నేను ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఏకాదశిని మరి ముక్కోటి ఏకాదశిగా నన్ను గుర్తుంచుకునేలాగా ప్రకటించండి. ఎవరైతే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున నన్ను దర్శించుకుంటారో వాళ్లకు మరి అనేకమైనటువంటి పుణ్యాలు జరుగుతాయని చెప్పేసి వస్తాయని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు భగవద్భక్తులంతా కూడా విశేషమైనటువంటి వ్రత విధానాన్ని పట్టాలి. ఏమిటంటే అది ఉపవాస వ్రతం. అంటే పగలంతా ఉపసించి రాత్రి భుజించడం అనేది ఒక నియమంగా చెప్పుకుంటూ ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారో వారికి మరి ముఖ్యంగా ఈ ఉత్తర ద్వార దర్శనము పూర్వకాలంలో వైష్ణవ క్షేత్రాలలో ఎక్కువగా ఉండే, కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, తర్వాత ఎక్కడ చూసినా కూడా యాదగిరి నృసింహ క్షేత్రం కానివ్వండి, వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ప్రతి క్షేత్రాలలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది భక్తుల కోసం చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి భక్తులంతా గమనించవలసింది ఏమిటంటే భగవంతుడు అంతటా సర్వాంతర్యామి కాబట్టి మన ఊర్లో, మన గ్రామంలో, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వారం గుండా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉదయం 3 గంటల నుండే ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాది కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి అలంకరణలతో పశ్యన్ నిమిషమాత్రేన కోటి యజ్ఞం ఫలం లభయత్ అనే విధంగా ఉత్తర ద్వార దర్శనం అనేది తప్పకుండా అందరు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం శూన్యమాసమైనటువంటి పుష్యమాసంలో మనకి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది కాబట్టి మరి ఆ భగవంతుని సేవలో అందరం తరించి ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాం. ఓం తత్సతు. లోకా సమస్త సుఖినో భవంతు.